హలో గాయస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి పెద్ద తాలూకా టీజర్ గ్లిమ్స్ అని కూడా అనుకోవచ్చు, రెడీ అయిపోయింది అనమాట. ఏఆర్ రెహమాన్ గారు హెల్త్ సెట్ అయిపోయింది, ఆయన బీజిఎం కూడా వర్క్ స్టార్ట్ చేసేసారు. అంతా కూడా A to Z అయితే పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ రిలీజ్ చేయడం మాత్రమే పెండింగ్. అయితే మరి సండే అగైన్ April 6th అని చెప్పారు, మనకు సండే పడుతుంది. ఆ రోజు కదా మరి ఏంటి అంటే ఏ టైంకి రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్లు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమమ్ ఉదయం 11 గంటలకైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది గైస్. 11 గంటలకి రిలీజ్ చేయడంతో పాటుగా మనకు ముందు రోజు కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా ఈ టైంకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి. గేమ్ చేంజర్ లాగా డేట్ చెప్పేసి టైం చెప్పకుండా అలాంటి మిస్టేక్స్ ఏమి ఉండవు. బుచ్చిబాబు అన్నాక ఫ్యాన్స్కి ఏం కావాలో, ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసే పెడతారు గైస్. ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి మనం ఈ వీడియోలో, ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైతే చరణ్ గారు మధ్యన పెద్ద ఈవెంట్లు కానీ లేకపోతే ఇంకేమైనా ఆడియో ఫంక్షన్స్కి ఎక్కడ కూడా చరణ్ గారు అటెండ్ అవ్వట్లేదు. ఆయన ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు అనమాట. ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినాకే నేను మళ్ళీ బయటకు వస్తాను. అంటే ఎంతసేపు కూడా ఆయన ఏంటంటే వర్క్ మీద ఫోకస్ చేసుకోవడం, వర్క్ ఎలా చేయాలి, నెక్స్ట్ సినిమా కంబ్యాక్ ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద మైండ్ సెట్ ఉందన్నమాట. అంతే తప్ప ఇంకేదో ఫ్లాప్ అయిపోయింది కదా అని చెప్పి ఏదో స్ట్రగుల్ అయిపోయి అలాంటి క్యాండిడేట్ కాదు ఆయన. ఖచ్చితంగా పెద్ద అవుట్పుట్ మనకైతే ఫస్ట్ షాట్ వస్తుంది కదా గ్లిమ్స్, దీంతోనే సగానికి సగం ఇండియా మొత్తం అయితే నోరు మూసేస్తుంది అనమాట. ఎవరెవరైతే ఖచ్చితంగా ట్రోల్ చేస్తున్నారో అందరికీ కూడా ఇంకేంటంటే పెద్ద అనే గ్లిమ్స్ చూసినాక ఇంకేంటంటే నోట్ నుంచి మాట రాదు గైస్. ఖచ్చితంగా అందరూ కూడా షడౌన్ అయిపోతారు అనమాట. మరి చూసుకుంటే టీజర్ మీద మాత్రం చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఏంటి అంటే కొంతమంది అగైన్ పెద్ద అయిన టైటిలే బాగోలేదు, అసలు టైటిలేనా అన్నట్టు కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే పెద్ద అనేది ఉత్తరాంధ్ర స్లాంగ్స్లో చెప్పుకోవాలంటే, ఒక వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఇంట్లో ఉండే ఒక కెప్టెన్ లాగా అనమాట. ఇంట్లో ఒక మెయిన్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటి కెప్టెన్ అనమాట. వాళ్ళని మనం పెద్ద అని చెప్తామన్నమాట. మరి పెద్ద అంటే ఒక 40-50 సంవత్సరాలు ఉండే వాళ్ళని పిలుస్తారు కదా. మరి ఎందుకు ఇతనికి ఆ పెద్ద అని పిలుస్తున్నారు అనేది కొంచెం డౌట్లు ఉన్నాయి చాలామందికి. చాలా కల్చర్ లోపలికి వెళ్తే కానీ అర్థం కాదు గైస్. ఎస్పెషల్లీ శ్రీకాకుళం లోపల ఏంటంటే కొన్ని విలేజెస్లో అంటే ఒక కుర్రోళ్ళు మ్యాక్సిమం 20 సంవత్సరాలు దాటేస్తే వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ తీసుకొని మ్యాక్సిమం ప్రతి డిసిషన్ కూడా వాళ్ళదే తీసుకుంటారనమాట. అందుకు ఏంటంటే పెద్ద అని చెప్పి ఒక టైటిల్ అయితే అడాప్ట్ చేయడం జరిగిందనమాట. బట్ ఇప్పుడైతే తగ్గింది, ఒకప్పుడు ఒక 50-60 సంవత్సరాల క్రితం. స్టోరీ కూడా మనకి ఆ ఏజ్ గ్రూప్లోనే జరుగుతుంది గైస్. ఇది కూడా ఒక హిస్టారికల్ డ్రామా లాగానే ఉంటుంది. అయితే బడ్జెట్ విషయంలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. ఖచ్చితంగా ఒక సాలిడ్ అవుట్పుట్ అయితే వస్తుంది గైస్. దానికి మాత్రం రెడీ అయిపోండి. ప్రతిరోజు ఆ గ్లిమ్స్కి సంబంధించి ఏమైనా వీడియోలు కానీ ఏమైనా వస్తూ ఉంటాయి నా ఛానల్ నుంచి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.